హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి ప్రొజెస్టరాన్ ఇంజెక్షన్స్ గురించి. సో ఇంజెక్షన్సే కాదు, టాబ్లెట్స్ కూడా మనం తీసుకుంటూ ఉంటాము ప్రెగ్నెన్సీ టైంలో. అంటే అందరికీ అవసరం అనేది రాకపోవచ్చు, బట్ కొంతమందిలో ఇవి డాక్టర్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అసలు ఎందుకు ఇస్తారు, అందరికీ ఎందుకు అవసరం రాదు, ఏంటి, అలాగే తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏంటి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అందుకంటే ముందుగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ లేదంటే మనకు మెడిసిన్స్ లాంటివి డాక్టర్స్ ఇస్తూ ఉంటారండి. అంటే మనము కన్సీవ్ అయిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మనకు ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. అంటే మనకు ప్రీవియస్ గా అబార్షన్స్ లాంటివి ఏమైనా అయినా, లేదంటే ప్రీమెచ్యూర్ బర్త్ అంటే ఫస్ట్ బేబీ అనేది ప్రీమెచ్యూర్ గా పుట్టినా, ఆ బేబీస్ కి ఏమైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నా అటువంటిప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. మనం ప్రెగ్నెన్సీ కూడా మెడిసిన్స్ వాడేసి, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి పీసీఓడి కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, ఇటువంటి సింటమ్స్ లో అంటే ఒక న్యాచురల్ గా ఒక ఆరోగ్యకరంగా దానంతట అదే వచ్చే ప్రెగ్నెన్సీ కాకుండా ముందు ఇటువంటి హిస్టరీ ఏదైతే ఉంటుందో వారికి ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అలాగే మనకు ఈ టాబ్లెట్స్ అనేవి, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి ఓరల్ గా ఇచ్చే టాబ్లెట్స్ ఉంటాయండి. అంటే మన నోటి ద్వారా వేసుకునే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మనం వెజైనాలో పెట్టుకోవాల్సిన టాబ్లెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో అది డాక్టర్ బట్టి ఉంటుంది. వాళ్ళు చెప్తారు మనకు ఇది మీరు వెజైనాలో పెట్టుకోవాలి అనేసి చెప్తారు. లేదు మాకు వద్దు, మాకు ఓరల్ గా మింగుతాము అంటే మనకు ఓరల్ గా కూడా రాసిస్తారు. సో అది వాళ్ళు చెప్పినప్పుడు మనం ఓకే అయితేనే మనం బట్టి వాళ్ళు రాస్తారు దాన్ని. సో అలాగే మనకు ఇంజెక్షన్స్ కూడా కొంతమందికి ఇస్తూ ఉంటారు. అంటే వీక్లీ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ మనకి ఏంటంటే కన్సీవ్ అయిన తర్వాత అప్పుడే మనకు మాయ అనేది ఏర్పడదు కదా. సో ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మనకు బేబీకి మన నుంచి బ్లడ్ సర్క్యులేషన్ కానీ మంచిగా హార్మోన్స్ అనేవి మంచిగా రిలీజ్ అవ్వాలి. సో బేబీ అనేది ప్రాపర్ గా డెవలప్ అయి బేబీ హార్ట్ రేట్ అనేది కరెక్ట్ గా రావడానికి మనకు ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అందుకోసము మనకు బేబీకి హార్ట్ రేట్ వచ్చే వరకు కూడా ఇది మోస్ట్లీ మనకు 12 వీక్స్ వరకే ఇస్తూ ఉంటారు ఈ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి. తర్వాత స్టాప్ చేస్తారు. సో ఇంకెవరికైనా మేబీ పొడిగిస్తారేమో, నాకైతే తెలియదు. బట్ నేను కూడా ఈ సప్లిమెంట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ తీసుకున్నాను. సో ఎలా తీసుకున్నాను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇలా ఉంటుంది ప్రొజెస్ట్రాన్ గురించి. సో నాకైతే ప్రీవియస్ గా అబార్షన్ అనేది అయింది. సో మన వీడియోస్ కి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిన విషయమే కదా. సో అందువల్ల నాకు సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు ఈ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీరు ఇలా వెజైనాలో పెట్టుకోవాలి అనేసి చెప్పినప్పుడు నాకెందుకో ఇది మనము చేసుకోలేమేమో, అనవసరంగా మళ్ళీ ఈ టాబ్లెట్స్ వేస్ట్ అయిపోతాయి మనకు అన్నట్లుగా నేను ఫీల్ లేదు, నాకు ఓరల్ గా ఇవ్వండి అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనం నోటి ద్వారా మింగే టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి ఇచ్చారు. అలాగే వాటితో పాటు ఇంజెక్షన్స్ కూడా నాకు రాశారు. 3 months కంప్లీట్ అయ్యే వరకు కూడా వీక్లీ నాకు ఈ ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ అనేవి చేయడం అనేది జరిగిందండి. ఈ టాబ్లెట్స్ అనేవి మనకు డేలో ఒక టాబ్లెట్ ఇస్తారు, కొంతమందికి 2 టాబ్లెట్స్ వరకు ఇస్తూ ఉంటారు. బట్ అది పేషెంట్ యొక్క కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నాకైతే డేకి 1 టాబ్లెట్ అనేది ఇచ్చారు. అంటే ఈ రోజు మార్నింగ్ ఈ టాబ్లెట్ వేసుకుంటే రేపు మార్నింగ్ మళ్ళీ అదే టాబ్లెట్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా రోజుకి మోస్ట్లీ ఒకటే ఇస్తుంటారు, 2 అనేది చాలా రేర్ కండిషన్. సో ఏ రోజు ఏదైతే వేసుకున్నాం సేమ్ అలాగే ఈ రోజు మార్నింగ్ టిఫిన్ తినేసి 9కి వేసుకుంటే రేపు మళ్ళీ మార్నింగ్ టిఫిన్ తినేసి 9కి ఆ టాబ్లెట్ అనేది వేసుకోవాలి. అది ఎలా అయినా సరే మీరు ఇంటర్నల్ గా వెజైనాలో పెట్టుకున్నా లేదంటే డైరెక్ట్ వేసుకున్నా సరే ఇంతే ఉంటుంది. ఇక ఇంజెక్షన్స్ వచ్చేసి వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ అనేవి చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఈ సాటర్డే అనేది ఇంజెక్షన్ చేశారనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అనేది నాకు ఇంజెక్షన్ అనేది చేసేవాళ్ళు. సో అలా నాకు 3 months కంప్లీట్ అయ్యే వరకు కూడా ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చారు. 4th month పడిన తర్వాత ఈ ఇంజెక్షన్స్ అనేవి మేడం స్టాప్ చేశారు. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి మనం అప్పటికప్పటికి ముందే కొనిపెట్టుకోవడం అట్లా ఏమి ఉండదండి. మనం అప్పటికప్పటికి ఆ వీక్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ప్రతిసారి హాస్పిటల్ కి వెళ్ళలేము లాంగ్ అనుకున్నప్పుడు మన ఇంటి దగ్గర ఎవరైనా సిస్టర్స్ కానీ లేదంటే చిన్న డాక్టర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ ద్వారా అయినా మనం ఈ ఇంజెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అయితే ఇంజెక్షన్స్ అనేవి మనం కాస్ట్ వచ్చేసి అప్పట్లో 350 or 370 ఆ రేంజ్ లో ఉంది. సో ఇప్పుడు ఎంత ఉందో నాకైతే తెలియదండి. సో కొంచెం కాస్ట్లీనే, ఆ టాబ్లెట్స్ కూడా కొంచెం కాస్టే, అలాగే ఆ ఇంజెక్షన్స్ కూడా కొంచెం కాస్ట్ గానే ఉంటుంది. సో అవి తీసుకొచ్చేసి మేము ముందు రోజు నైట్ అనేది తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని ఫ్రైడే తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసి సాటర్డే ఇంజెక్షన్ అనేది చేయించుకునే వాళ్ళమి. సో ఇలా ఉంటుంది.
సో ఈ ఇంజెక్షన్ చేసినప్పుడు మనకు పెయిన్ అనేది ఉంటుందండి. సో ఇది ఒక హార్మోన్ ఇంజెక్షన్ కదా, సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకున్నప్పుడు కంపల్సరీగా పెయిన్ అనేది ఉంటుంది, చాలానే పెయిన్ అనేది ఉంటుందండి. సో చేస్తున్నప్పుడు కూడా మనకు చాలా స్లోగా అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది నార్మల్ ఇంజెక్షన్ కాదు, సో దీన్ని మనం ఆయిల్ ఇంజెక్షన్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ఆయిల్ ఇంజెక్షన్స్ అనేవి ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అంటే అవి లోపలికి పంపించడం అనేది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అవి స్లోగా నెమ్మదిగా మనకి లోపలికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం అవి పైకి వచ్చేసిన అవి ఆవిరి రూపంలో వచ్చడం ఇదైపోవడం జరుగుతూ ఉంటుందండి. సో అందుకని మీరు ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే ఎక్స్పీరియన్స్ అంటే మనము హాస్పిటల్కి ఇంటికి లాంగ్ ఉన్నప్పుడు జస్ట్ సిస్టర్స్ అయినా మంచిగా అలవాటు ఉన్న వాళ్ళ ముందే చెప్పండి ఇలా ప్రొజెస్ట్రాన్ అని, ఓకే అయితేనే వాళ్ళ ద్వారానే మీరు వేయించుకోవాలి. ఎందుకంటే వేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఏమవుతుందంటే అక్కడ గట్టిగా అయిపోవడం, గడ్డలాగా కట్టేయడం, బ్లడ్ క్లాట్ అయిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో వేసేటప్పుడు ఒకసారి చూసుకొని మీరు వేయించుకోండి. సో వేసిన తర్వాత మనకు పెయిన్ అనేది ఉంటుంది, ఇది కామన్ అండి. సో ఈ ఇంజెక్షన్స్ అయిపోయేంత వరకు కూడా మనకి పెయిన్స్ అనేవి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. సో ఇలా వస్తుంది కదా అనేసి కొంతమంది ఇంజెక్షన్స్ వేసేసిన వెంబటే ఇంటికి వచ్చేసి ఐస్ పెట్టడం అనేది చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు. ఐస్ అనేది పెడితే ఏమవుతుందంటే మనకు బ్లడ్ అనేది అక్కడే క్లాట్ అయిపోయి ఉంటుందన్నమాట. అంటే మనం ఐస్ పెట్టినప్పుడు ఏమవుతుంది, స్కిన్ అనేది మొద్దుబారిపోయి అక్కడే ఉండిపోతుంది. సో అది మన బాడీలోకి వెళ్ళాలి. సో అందుకోసం మీరు ఐస్ అనేది పెట్టద్దు వేసిన రోజు. కావాలంటే మీరు కొంచెం వేడి నీళ్ళతో కాపడం లాంటివి పెట్టుకుంటే మీకు కాస్త పెయిన్ నుంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. అలాగే మీరు చేత్తో నెమ్మదిగా రుద్దండి. సో మనం రుద్దునట్టుగా చేస్తే మనకు కొంచెం గట్టిగా లేకుండా కొంచెం అక్కడ మనకు సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. అంతేకాని మీరు వేసిన రోజే ఐస్ అయితే మాత్రం అస్సలు పెట్టద్దు. చాలా మంది ఇలాగే పొరపాటు చేస్తూ ఉంటారు. సో ఒక 2 days తర్వాత మీరు కావాలంటే ఐస్ అనేది పెట్టించుకోవచ్చు. సో మరి ఎటువంటి సింటమ్స్ అనేవి ఉంటాయి? నార్మల్ గా ప్రెగ్నెన్సీలో చాలా మందికి వామిటింగ్స్, నాసియా ఇవి ఉంటాయి. కానీ ఈ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకాస్త ఎక్కువే ఉంటాయండి, ఇది కామన్. సో కంపల్సరీగా మనకు వామిటింగ్స్ అనేవి ఉంటాయి, ఏది తినబుద్ధి అవ్వదు, అదొక ఫీలింగ్ గా ఉంటుంది, ఏం తినాలన్నా అదొక ఫీలింగ్ గా ఉంటుంది. అలాగే ఈ ఇంజెక్షన్స్ పెయిన్స్, బాగా నిద్ర వస్తున్నట్టు మైకంగా ఉంటుంది, అలాగే నీరసంగా కూడా ఉంటుంది ఇంజెక్షన్స్ తీసుకుంటున్నప్పుడు. దాంతో పాటు హెడ్ ఎక్ కూడా ఎక్కువగానే వస్తూ ఉంటుందండి ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు. నాకైతే ఈ సిమ్టమ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే మనకు ఊరికే నోరు అనేది ఎండిపోవడము, పద్దాక దాహం వేస్తున్న ఫీల్ అనేది కలుగుతూ ఉంటుంది, వాటర్ తాగాలన్న ఫీల్ కలుగుతుంది, బట్ వాటర్ తాగితే వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో సిమ్టమ్స్ అనేవి కామన్ అండి. సో నార్మల్ పర్సన్స్ కి వామిటింగ్స్ ఉన్నా లేకపోయినా ఈ ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకి కంపల్సరీగా వామిటింగ్స్, నాసియా అనేది వస్తుందండి. సో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ లాంటిదే, ఎందుకంటే అదొక హార్మోన్ ఇంజెక్షన్స్ కాబట్టి మనకు బాడీలో చేంజెస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో ఈ ఇంజెక్షన్స్ అనేవి మోస్ట్లీ మనకు 4వ నెల అలా వచ్చేసాక స్టాప్ చేసేస్తారు, అప్పటికి మాయ అనేది ఏర్పడుతుంది కాబట్టి. కంప్లీట్ గా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ ఇంజెక్షన్స్ ఉంటాయని మీరు భయపడదు. చాలా వరకు ఇంజెక్షన్స్ అనేవి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అనేది ఉండదు, బట్ వారి యొక్క కండిషన్ బట్టి ఏమైనా టాబ్లెట్స్ లాంటివి యూజ్ చేస్తారేమో కానీ కంప్లీట్ గా ఇంజెక్షన్స్ అనేవి ఉండవండి. ఎందుకంటే మళ్ళీ ఇది మనకు బేబీని స్ట్రాంగ్ చేయడానికి, అలాగే మన గర్భాశయంలో ఉన్న బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వాలంటే మనకు అక్కడ గోడలు అనేవి కొంచెం గట్టిపడాలన్నమాట. సో అక్కడ యుట్రస్ యొక్క వాల్స్ అనేవి గట్టిపడడం కోసం ఇంజెక్షన్స్ అనేది మనకు తోడ్పడుతుంది. బాగా బేబీ గట్టిపడి మనకు అబార్షన్స్ లాంటివి, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కానీ అట్లాంటివి తగ్గిస్తుంది అనమాట ఇది. సో అందుకోసం సో ఏమవుతుంది, మనకు 9th month 8th month వచ్చేసరికి మనకు ఆటోమేటిక్ గా ఈ ప్రొజెస్ట్రాన్ ని తగ్గించాలి. ఎందుకంటే బేబీ డెలివరీ అయ్యి బయటికి రావాలి కదా. సో లోపలే ఉంటే మళ్ళీ మనకు పెయిన్స్ రావు, మళ్ళీ సిజరీన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి. సో ఏమైనా కాంప్లికేషన్స్ ఉండి సిజరీనే కంపల్సరీ అని ముందుగానే ఏమైనా ప్లాన్ చేసుకుని అటువంటి ఐవీఎఫ్ అట్లాంటివి ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి ఏమైనా ఈ ప్రొజెస్ట్రాన్ అనేది కంటిన్యూ చేస్తారేమో. బట్ నార్మల్ గా మనకైతే 4th month వచ్చేసరికి ఈ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి స్టాప్ చేస్తారు. సో ఇదండి. సో మెయిన్ గా మనకు సప్లిమెంట్స్ రూపంలో ఉంటుంది, కొంతమందికి జెల్ రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. జెల్ ని మీరు మనకు వెజైనా దగ్గర అప్లై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది, కొంతమందికి జెల్ అనేది ఇస్తూ ఉంటారు. మోస్ట్లీ మనకు ఈ టాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ని ఎక్కువగా ప్రిస్క్రైబ్ అనేది డాక్టర్స్ చేస్తూ ఉంటారండి. సో మీరు కంపల్సరీగా మీకు ఒకవేళ ఇన్ కేస్ ప్రీవియస్ అబార్షన్స్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి అడగండి, మాకేమైనా ఇస్తారనేసి మీరే అడగండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొంతమంది డాక్టర్స్ అయితే ఇవి ఇవ్వరు, ఎందుకంటే బాడీలోనే న్యాచురల్ గా వస్తుంది కదా అనేసి లైట్ తీసుకుంటారు, కొంతమంది ఇస్తూ ఉంటారు. సో ఒక్కసారి మీరు అడిగి అవసరం లేదమ్మా అంటే ఓకే స్కిప్ చేసుకోండి. సో ఇదండి ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ గురించి. సో ఇవి డోసేజ్ అనేవి డాక్టర్ యొక్క ఒపీనియన్ మీద ఉంటుంది, పేషెంట్ యొక్క కండిషన్ మీద ఉంటుంది, మన ఏజ్ అలాగే మన వెయిట్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుందండి. మన పీరియడ్స్ యొక్క సైకిల్ మీద కూడా ఇది ఎంత ఎంజీ అనేది మనకి ఇవ్వాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో పర్టికులర్ గా ఈ ఎంజీనే మనకి ఇస్తారు అనేది ఏమీ ఉండదు.
సో అందుకోసం మళ్ళీ అడుగుతారు కదా ఎంత ఇచ్చారు ఏంటి, అందుకోసం మీకు క్లారిఫై చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో బోల్డ్ ప్రెగ్నెన్సీ వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, బాయ్.